ప్రతీకారం. వజ్రగిరి రాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది. ఆమె అసమాన సౌందర్యవతి అని దేశ దేశాల పేరు మోసింది. ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు. వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది. ఆమెను పెళ్లాడగోరిన వారిలో శృంగవరపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు. అతని తల్లి అతనితో, నాయనా, నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి. అందుచేత నీవు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు. నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపింది. కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు. విక్రమసింహుడు అతని కోరిక నిరాకరించాడు. కాలకేతుడు తల వంచుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రదానం చేశాడు. ఇంద్రవర్మ సంతోషంగా రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశాయి. రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనపడింది. అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు. వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు, ఆయన కొడుకు శక్తిసింహుడు తమ బలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయంగా వెళ్లారు. ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి. కాలకేతుడితో అతని తల్లి, నాయనా, ఇప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు. నీవు కొద్ది బలాలతో వెళ్ళి కోటను వశపరుచుకొని పద్మముఖిని ఎత్తుకురా. మీ ఇద్దరికి ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాను అని అన్నది. తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్ళి బలాత్కారంగా పద్మముఖిని బందీని చేసి శృంగపురానికి తెచ్చాడు. అతను వెళ్ళిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి, చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు. ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంద్రవర్మ రాజ్యభ్రష్టుడైపోయాడు. ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది. ఈ పరిస్థితుల్లో పద్మముఖి కాలకేతుణ్ణి తప్పక పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ పద్మముఖి అతన్ని పెళ్లాడటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్లాడతాను. అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను గాని మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది. కాలకేతుడికి అభిమానం ఉంది. అతని తల్లి వారిద్దరికీ బలాత్కార వివాహం చేయ తలపెట్టింది. కానీ అందుకతను సమ్మతించలేదు. ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్లాడతాను అన్నాడు. అతని తల్లి పద్మముఖిని నయాన వంచలేక భయపెట్ట చూసింది. కానీ పద్మముఖి భయపడలేదు. అందుచేత ఆమె పద్మముఖితో, నీవు నా కోడలివై నీ మర్యాద దక్కించుకుంటావనుకున్నాను. అందుకు సమ్మతించావు కావు గనుక ఇక నుంచి నీవు మా బానిసవు మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకిరీ చేయించసాగింది. పద్మముఖి నిద్ర లేచినది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయిన దాకా బట్టలు ఉతకటము, వంట చేయటము, అంట్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది. ఇవి చేయటానికైనా ఆమె ఒప్పుకున్నది కానీ కాలకేతుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతుడికి గాని తన చెల్లెలైన ఇందుమతికి కానీ అస్సలు ఇష్టం లేదు. ఇందుమతి పైకేమీ అనలేకపోయింది. కాలకేతుడు మాత్రం తల్లితో, అమ్మ, ఆ పిల్ల రాజకుమార్తె, ఆమెను గౌరవంగా చూడటం మనకే కదా గౌరవం అని అన్నాడు. కానీ తల్లి, నీకు తెలియదురా నాయన, దానికి మన మీద పెసరంత గౌరవం లేదు. దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి. ఎప్పటికైనా దాన్ని నీ భార్య చేసి తీరుతాను, చూస్తూ ఉండు అని అన్నది. కాలకేతుడు తల్లికి మారాడలేదు. పద్మముఖి 3 ఏళ్ల పాటు ఈ యమచర అనుభవించింది. ఆమె విచారంతోనూ చాకిరితోనూ చిక్కి శల్యమైపోయింది. ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకటానికి నది వద్దకు వెళ్ళింది. నదికి దిగువగా కొంత దూరంలో ఒక తెప్ప కదులుతూ ఉండటం ఆమె మొదటనే చూసింది. ఆమె ఒక్కొక్క బట్టను ఉతుకుతూ ఒడ్డున పెడుతూ మధ్యలో తల ఎత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనిపించింది. ఆ తెప్పలో 2 మనుషులున్నారు. ఆమె లేచి వారికేసి ఆశ్చర్యంగా చూడసాగింది. ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు, తనకు భర్త కావలసి ఉన్న ఇంద్రవర్మ. వారు మాత్రం ఆమెను గుర్తించలేదు. శక్తిసింహుడు ఆమెతో, అమ్మా, ఇది కాలకేతుడి ఏలే శృంగపురం కదా అన్నాడు. అవునన్నది పద్మముఖి.
కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజు కూతురు పద్మముఖిని ఎత్తుకు వచ్చారు. ఆమె బతికి బాగున్నదా అని శక్తిసింహుడు మళ్ళీ అడిగాడు. బాగానే ఉన్నది. మహారాణి కావటానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజకుటుంబానికి ఊడిగం చేస్తున్నది. నన్ను గుర్తించలేదా శక్తి అన్నది పద్మముఖి. శక్తిసింహుడు అక్కను కౌగిలించుకుని ఏడ్చాడు. ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె వారిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది. అయిందేదో అయింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. కొండరాజును అందరము కలిసి ఓడించాం. ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు. నీ జాడ తెలిసేదాకా అతను రాజ్యాభిషేకం చేసుకోదలుచుకోలేదు. మేము సైన్యంతో వచ్చాం, కానీ నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు. నీవు కనిపించావు గనక యుక్తితో శత్రువులను లోబరుచుకుంటాం అని అన్నాడు శక్తిసింహుడు. శక్తి, మనకు యుద్ధంతో పని లేదు సరికదా, యుక్తితోనూ పని లేదు. పద్మముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకొని వచ్చిన దారినే పోదాం అన్నాడు ఇంద్రవర్మ. అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర? నా సోదరికి ఇంత పని చేసిన ఆ రాక్షసిని, దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా అన్నాడు శక్తిసింహుడు. దానికి పద్మముఖి, రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా వచ్చి కోటపైన పడండి. మీరు వచ్చేదాకా నా ఆత్మరక్షణ నేను చూసుకుంటాను అని చెప్పి పద్మముఖి వారికి హామీ ఇచ్చింది. తెప్ప వెళ్ళిపోయింది. నా దుర్దినాలు అంతరించాయి. ఇక నేను దాసీని కాను, ఒక రాజకుమారుడి అక్కను, మరొక రాజుకు కాబోయే భార్యను అంటూ పద్మముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరవాటు వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెని చూస్తూనే రాజమాత, ఇంతసేపు బట్టలు ఉతకటమా, మిగతా పనులన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు? నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అని అన్నది. నాతో మర్యాదగా మాట్లాడు అన్నది పద్మముఖి కొరడాతో కొట్టినట్టు. నీకింత పొగరా అంటూ రాజమాత పద్మముఖిని కొట్టించటానికి భటులను పిలిచింది. పద్మముఖి వాళ్ళతో, నేను రేపే రాణి కావటానికి నిశ్చయించాను. ఇప్పుడు నా మీద ఎవరైనా చెయ్యి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీయించేస్తాను, జాగ్రత్త అన్నది. ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడా లేని ఆనందము పొంగుకొచ్చి కాలకేతుడికి కబురు చేసింది. అతను కూడా పద్మముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనేం ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవటానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారింది. రాజప్రాంగణం అంతా పెళ్లి సన్నాహంలో సందడిగా ఉన్నది. జాము పొద్దెక్కింది. భటులు రోజుకుంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని, పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు. రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కోవటానికి పరిగెత్తారు. ఆడవాళ్ళందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు. యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తున్నది. మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు. కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది. రాజమాత ముఖం భయంతో పాలిపోయింది. కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు. అతను స్త్రీజనం కేసి నిశింతగా చూసి, మీలో పద్మముఖీదేవి ఎవరు? ఆమెను, ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల తీయమని శక్తిసింహ మహారాజు ఉత్తర్వు అని అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఇందుమతి మాత్రం పద్మముఖి కేసి ఒకసారి, సేనాని కేసి ఒకసారి చూసి తల వంచుకున్నది. పద్మముఖి ఒక అడుగు ముందుకు వేసి, నేనే పద్మముఖిని, ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసీలే అని అన్నది. సేనాని వంగి ఆమెకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకుని దాసి వరకు అందరికీ సంకెళ్ళు తగిలించి తీసుకుపోయాడు. తరువాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ పద్మముఖిని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. పద్మముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి, ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో ఉబలాటపడింది. నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు. ఈమెను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది. శక్తిసింహుడు ఇందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వజ్రగిరికి రాణిగా చేశాడు. కాలకేతుడి తల్లి మాత్రం బతికున్నంతకాలము ఊడిగం చేసింది. ఆమెకు పద్మముఖి సరైన ప్రతీకారం చేసింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.